హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై జర్నీ రమేష్ 4199. ఫ్రెండ్స్, బోర్గంపాడు నుంచి సేలంకి పేపర్ లోడ్ అయింది బండి. వెళ్తున్నాం. ఇప్పుడు మనం టంగుటూరు టోల్గేట్ దగ్గర ఉన్నాం. మనమండి టంగుటూరు పాస్ అయితే గౌరారం దగ్గరికి వెళ్ళి వంట గినక చేసుకొని తిని ఒక 2 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరుతాం. ఇదే టంగుటూరు టోల్గేటు. అక్కడికి ఫ్రెండ్స్, తమిళనాడుకి పేపర్ లోడ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్గా గౌరారం పార్కింగ్లో ఉన్నాం. నేను ఇప్పుడు లంచ్ వంట చేసుకుంటున్నాం. వేరేమన్నా కూర వండుతుండ్రు, అన్నమైంది. అన్నం వండుకొని తిని బయలుదేరతాం. ఏంది గ్యాస్ ఏది కావాలంటూ ఇలా ఇవే మేము కూరగాయలు దాచుకునే బాక్సు, అన్నం. ఇదే మా ఇల్లు, మా సంసారం. అంటలేను కారం ఎక్కువ అవుతుంది అన్నాం. లేకపోతే తక్కువ ఇవాళ వేసి దాన్ని బట్టి రేపు చూసుకోవచ్చు తక్కువైందా ఎక్కువైందా నేను. కారం పక్క తిందా ఏం కాదు.
బండ్లకి పార్కింగ్లోకి వస్తాయి. అన్నం కూరలు వండుకొని తిని స్నానాలు కింద చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ 3 గంటలకు అట్లా బయలుదేరుతారు. ఈ బండు నైట్ పూట అంతా జర్నీ చేసి ఉంటారు కాబట్టి అందరు అలసిపోయి ఉంటారు. పార్కింగ్ నుంచి బయలుదేరినాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి, రేణిగుంట, చిత్తూరు మీదుగా పలమనేరు, కృష్ణగిరి మీదుగా సేలం వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, డ్రైవింగ్ ఫ్రెండ్స్, ఇది మనం జర్నీ చేసేది చెన్నై టు కలకత్తా నేషనల్ హైవే ఇది. అయితే ఈ హైవేలో జర్నీ చేసే వాళ్ళు ఎవరైనా సరే మన గుంటూరు నుంచి ఇటు తడా బార్డర్ వరకు చాలా జాగ్రత్తగా జర్నీ చేయాలండి. ఎక్కడ కూడా ఒక్క బండి ఆపుకొని పడుకుందాం, రెస్ట్ తీసుకుందాం అని అయితే అనుకోవద్దు. ఎందుకంటే రోడ్డు మీద దొంగలు తిరుగుతూ ఉంటారు బైకులు వేసుకొని. ఏదన్నా ఒక బండి ఆగి ఏదన్నా పక్కకు ఆపుకొని వంట చేసుకొని తిని పడుకుందాం అని చెప్పేసి అనుకుంటే వచ్చి ఉన్నాయని పట్టుకొని వెళ్ళిపోతారు దొంగలు. అది పగలైనా సరే రాత్రి అయినా సరే. కాబట్టి ఎవరు కూడా పక్కగా ఆపుకండి. ఏదన్నా పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయి చాలా వరకు, ఆ పార్కింగ్ ప్లేస్లో పెట్టుకొని ప్రశాంతంగా అన్నం కూర వండుకొని తిని మంచిగా ఒక 2-3 గంటలు పడుకొని మళ్ళా జర్నీ చేయండి. అట్లా నేను కూడా ఒకసారి సింగిల్ వచ్చిన ఈ పక్కన పెట్టుకొని కొంచెం నిద్ర వస్తుంది కదా అని చెప్పేసి పడుకున్నా. పగలే దొంగలు వచ్చి నా సెల్ ఎత్తుకుని వెళ్ళిపోయారు. అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి కూడా ఎక్కడ పడితే అక్కడ బండి ఆపట్లేదు నేను. ఏదన్నా పార్కింగ్ ప్లేస్ ఉంటేనే ఆడ బండి ఆపుకుంటున్నా, లేకపోతే అట్నే జర్నీ చేస్తూనే ఉన్నా. ఏడన్నా నిద్ర వస్తుంది అనుకున్నప్పుడు ఒక అడుగు ముందుగానే బండి బంకులో ఉన్నా లేకపోతే పార్కింగ్లోనైనా ఖచ్చితంగా ఆపుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, నెల్లూరు క్రాస్ చేసినాం. ఇప్పుడు
ఆ, ఓ, లారీలు వస్తున్నాయి కదా ఇప్పుడు, ఆటో అటువైపు వెళ్తున్నాయి కదా. ఇది ఆ, పోర్టు పోయే రోడ్డు, కృష్ణపట్నం పోర్టు. ఇది సింబల్ అన్నమాట, లైట్ హౌస్ అంటారు కదా, లైట్ హౌస్ అంటారు కదా. ఇది అదే, కాకపోతే ఇది మామూలుగా ఇది పోర్ట్ రోడ్ అని చూపించడానికి మామూలుగా వేసారు సింబల్, స్తూపం కట్టిరు. వేరే లైట్ హౌస్ అక్కడ పోర్ట్ లో ఉంటది, పోర్ట్ దగ్గర. ఇక్కడ 6 వే చేస్తున్నారు, డైవర్షన్ నడుస్తుంది, కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు. ఇది గూడూరు ఊళ్ళోకి వెళ్ళేది. ఇక్కడ ఒకసారి సెల్లు పోయింది. ఈ అన్న రాజమండ్రి నుంచి కేరళకి లోడ్ ఎత్తుకున్నాడంట. ఇది కూడా పేపర్ బండి, లోడ్ మొత్తం వాలిపోయింది. ఇక మేము అడ్రస్ అడుగుదామని చెప్పేసి అంటే, అడిగితే అన్న కొంచెం సాయం చేయమన్న, లోడ్ వాలిపోయిందని చెప్పేసి అన్నాడు. సరే ఎంతైనా మన డ్రైవరే కదా అని చెప్పేసి ఇక సింగిల్గా ఉన్నాడంట, క్లీనర్ లేడు, ఎవరు లేరు, ఒక్కడే అంట. ఇక మేము కూడా తల చేసి సాయం చేసినాం. మధ్యాహ్నం సాయంత్రం 4 గంటప్పుడు టైర్ పంచర్ అయిందంట. అయితే భోజనం చేసినామన్నా అంటే, చేసినామన్నా, టైర్ పంచర్ అయినప్పుడే చేసినాం అని చెప్పేసి అన్నాడు. ఈ అన్నతో పాటే మేము కూడా, ఈయన కూడా సేలం మించి వెళ్తా అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఇక సాయం చేసినాం. ఇంక ఈ 2 బండ్లు కలిసి కొద్ది దూరం దాకా కలిసి వచ్చినాం, వేలూరు దాకా కలిసి వచ్చినాం. వేలూరు నుంచి ఆయన ఆగిపోయిండు, టైర్లు కనుక మార్చుకొని వస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇక మేము సేలం వచ్చేసినాం.
ఫ్రెండ్స్, మన బండి తమిళనాడులోకి ఎంటర్ అయిపోయింది. బార్డర్ క్రాస్ చేసి ఒక 20 కిలోమీటర్లు వచ్చింది. అదే మనం సాయం చేసిన బండి ముందెళ్తుంది. నుంచి సేలానికి పేపర్ లోడ్ వేసుకొచ్చినాం. ప్రస్తుతానికి అన్లోడ్ పాయింట్లో ఉన్నాం. ఇది ముఠా వాళ్ళు 11 గంటలకు వస్తారని చెప్పేసి అన్నారు. ఈలోపు ఎందుకు ఇలా ఖాళీగా ఉండటం అని చెప్పేసి వంట చేసుకుంటున్నాం. మొత్తానికి అయితే 2 రోజులు జర్నీ చేసి అన్లోడ్ పాయింట్కి వచ్చినాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వీడియోలో కలుసుకుందాం. అన్లోడ్కి 11 గంటలకు వస్తామన్నారు ముఠా వాళ్ళు. అదే అన్లోడ్ చేసేవాళ్ళు 11 గంటలకు వస్తామని చెప్పేసి అన్నారు. ఈలోపు ఖాళీగా ఎందుకు ఉండలే అని చెప్పేసి అన్నం కూర వండుకుంటున్నాం. అన్నం అయిపోయింది. ఈరోజు బెండకాయ టమాటా 2 కలిపి వండుతున్నాడు జగన్న. గడ్డ వేస్తుంది. అయిందా? ఇప్పుడే టమాటా వేసింది. ఉడికిన తర్వాతకి చింతపులుసు పోస్తారు. ఎక్కువ తినదు, ఆరోగ్యానికి మంచిది. పార్టీ బాగా తింటారు ఎందుకని. చింతపులుసు పోసిండు. ఇప్పుడే చేయగలుగుకుంటాడు. అవి కూడా వస్తావా? పెసరు పోయావా? ఎందుకు చాలు ఎక్కువ అవుతాయి చూడరాదు. అయితే కొన్ని పోయి ఇప్పుడు ఒక గంటె, ఒక చెంచాడు, టేబుల్ చెంచాడు కారం వేస్తుండు. కొంచెం కొంచెం కొద్దిగా కూసురుతుండు. నిన్ననే కారం ఎక్కువైంది అన్నాడు, మళ్ళీ ఇయ్యాల మళ్ళీ కొద్దిగా కూసురుతుండు.
ఇలా సత్తాలు పట్టట్లేదు. బంద్ చేస్తున్నావా? అయిపోయా బంద్ చేసి. నాది కూడా బంద్ చేస్తున్నా ఛానల్. నెక్స్ట్ ట్రిప్లో కలుద్దాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే గంజం చేరుకున్నాం. అన్నం కూర అయింది. ఇక వండుకొని తినాలా? కడుక్కొని తినాలా? ఓకే ఫ్రెండ్స్, ట్రిప్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel. Thank you.